నమస్తే సిహెచ్టీవీ న్యూస్ కి స్వాగతం. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబానికి వేధిస్తున్న ఎస్ఐ. చిన్నగూడూరు మండలం కేంద్రంలో దళితుల ఇంటి గొడవలు కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్. మహబూబాబాద్ జిల్లా దళిత దూకుడు ప్రదర్శిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని వేధింపులు. నేను సీనియర్ పోలీసు అధికారిని, మండలాన్ని బాగు చేసేది నేనేనని దూకుడు. సివిల్ కేసుల్లో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూ తగాదాలపై ఫిర్యాదులొస్తే ఎస్ఓపి ప్రకారం నడుచుకోవాలని ఉన్నత అధికారులు అనేక మార్లు పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకే భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పిందే చట్టమని, తాను చేసేదే న్యాయం అంటూ అమాయకులమైన దళిత ఇబ్బంది పెడుతున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. చిన్నగూడూరు మండలం దంపతులు నాగలక్ష్మి దళిత కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్న ఎస్ఐ. గాడేపల్లి సత్యనారాయణ దంపతులు శ్రీనివాసులకు కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో తగాదా జరుగుతుండగా సత్యనారాయణ మండల పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా పంచాయతీ అధికారులు శ్రీనివాసులు నోటీసు ఇవ్వగా శ్రీనివాసులు నోటీసులు బదులు ఇచ్చాడు. మండల పంచాయతీ అధికారి నేను మీకు ఇద్దరికీ నోటీసు ఇచ్చి విచారణకు వస్తానని తెలిపింది. అయితే ఆకస్మికంగా తన సిబ్బంది శ్రీనివాసులు ఇంటికి పంపించి ఇంటి గోడలను కూలగొట్టించిన స్థానిక ఎస్ఐ ప్రవీణ్ మరుసటి రోజు శ్రీనివాసులు స్టేషన్కి పిలిపించి నేను గోడ కూలగొట్టిన అనే విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను జైలుకు పంపిస్తానని బెదిరింపు. తన భర్త శ్రీనివాస్ ఎందుకు వేధిస్తున్నారు అని దంపతులు నాగలక్ష్మి నిలదీయగా నాగలక్ష్మిపై అసభ్యకరమైన మాటలతో మాట్లాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. డబుల్ బెడ్రూమ్ లో కూడా గొడవ చేసిర్రు. ఉన్నది కావాలని ఎవరు పెడతారు?